తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4వ రోజు కొనసాగనున్నాయి. మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత 3 కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఈ రోజు అసెంబ్లీలో ఏ బిల్లులు ప్రవేశపెట్టున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 4వ రోజు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇరు సభలు కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రెండు సభల్లో కూడా ఈరోజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి భూముల లీజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతా ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సెషన్లో పూర్తిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన ఉన్నటువంటి సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శాసనసభ పక్షం అంతా కూడా స్పీకర్ను కోరి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా సభలో కూడా తాను మాట్లాడినటువంటి సందర్భం కనబడింది. ఖచ్చితంగా తనపైన సస్పెన్షన్ ఎత్తివేయాలి, అందులో ఏమైనా తప్పులు కనుక దొరికినట్లయితే ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా తప్పు చేయలేదంటూ కూడా తాను ప్రస్తావించారు. ప్రధానంగా 6గురితో కూడినటువంటి శాసనసభ పక్ష నేతలంతా కూడా స్పీకర్ను కోరడం జరిగింది. ముఖ్యంగా అదే రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం రిప్లై ఇచ్చేటువంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ టైంలో కూడా పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ప్రసంగాన్ని కూడా బహిష్కరించారు. ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ కు క్షమాపణ చెప్పాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ శాసనసభాపక్షం అటు రెండు సభల్లో కూడా అటు ఎమ్మెల్సీలు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలు కూడా బైకాట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు సభలో ప్రశ్నోత్తరాల అనంతరం 4 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే తెలుగు యూనివర్సిటీకి సంబంధించి పొట్టి శ్రీరాములు పేరును మారుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును కూడా ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి మొన్న సభలో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపాదించబోతున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లో బీసీ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తగ్గాయంటూ కూడా గత నెలలో ఏదైతే బిల్లును కూడా ఆమోదించి కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీసీల సంఖ్య కూడా పూర్తి స్థాయిలో తగ్గింది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీసర్వే చేయాలని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని కూడా రీసర్వే చేయడం జరిగింది. ఆ రీసర్వే చేసినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఈరోజు సభలో మరొకసారి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కోటాను పెంచే విధంగా బీసీలకు సంబంధించినటువంటి కోటా పెంచే విధంగా అదొక కీలక బిల్లును కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ సభ ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో దాని మీద పోరాటం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత నెలలో చేపట్టినటువంటి రీసర్వేకు ఏ విధమైనటువంటి పొంతన ఉండకపోవడంతో ఇటు బీసీల రిజర్వేషన్ కనుక ఆ సంఖ్య కనుక తగ్గినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా పోరాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఈరోజు షార్ట్ డిస్కషన్లో కూడా ఎలాంటి షార్ట్ డిస్కషన్ ప్రస్తావన అయితే ఎజెండాలో లేదు. ప్రశ్నోత్తరాల అనంతరం కీలక బిల్లులు కూడా ఉండబోతున్నాయి. ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ను ఏదైతే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం ఏదైతే బట్టి విక్రమార్క కూడా సభలో ప్రవేశపెట్టున్నారో అటు శాసన మండలిలో కూడా శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కిరణ్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మారుస్తూ కూడా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి పేరు ఖరారు చేస్తారో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని కూడా గత ప్రభుత్వం కూడా అనుకుంది. ఈ ప్రభుత్వం కూడా అదే పేరు మార్పు కోసం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో మొన్న సభలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ రోజు ఆమోదం కోసం కూడా సభలో ప్రస్తావించబోతా ఉన్నారు. దానిపైన కూడా కొంత చర్చ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.